కేసీఆర్ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల పట్ల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే బాలునాయక్ అన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు సహజమేనని వెల్లడించారు. పార్టీ అధిష్టానం గెలిచే అభ్యర్థులకే టికెట్ ఇస్తుందంటున్న బాలునాయక్తో మా నల్గొండ ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. దేవరకొండ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నల్గొండ జెడ్పీ చైర్మన్గా సుదీర్ఘకాలం పనిచేసినటువంటి బాలునాయక్ గారు మనతో ఉన్నారు. రేపు రానున్న ఎన్నికల్లో మరోమారు దేవరకొండ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆయన ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు. ఆయన అడిగి మనం మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, మరో 2-3 నెలల్లో కాంగ్రెస్ పార్టీ నుండి మరోసారి మీరు ఎమ్మెల్యే క్యాండిడేట్గా నిలబడబోతున్నారా? రేపు ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం టికెట్ నిర్ణయం చేస్తుంది. బహుశా ప్రజల్లో ఎవరికైతే పేరు బలం ఉన్నటువంటి 1-4 సార్లు సర్వేలు చేసుకుని గెలుపు అభ్యర్థినే పార్టీ నిర్ణయం చేస్తుంది. తద్వారా బీఆర్ఎస్ పార్టీని ఇక్కడ ఎదుర్కోవడం పెద్ద సమస్య ఏం కాదు. ఎందుకంటే గత 8-10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చినటువంటి అనేటువంటి వాగ్దానాలు కానీ ఇక్కడ స్థానికంగా ఇచ్చినటువంటి శాసనసభలు అనేక వాగ్దానాలు మిగిలి ఉన్నాయి. కాబట్టి తప్పకుండా దేవరకొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. కొద్ది రోజులకెళ్ళి చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు పాదయాత్ర పేరిట ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. మొన్న బట్టి విక్రమార్క వచ్చినప్పుడు కూడా మీరు ఆయన ఘనంగా స్వాగతం పలికారు. ఈ రానున్న రోజులు మీరు ప్రజలకు చేరువయ్యేందుకు ఏ కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? ఇప్పటికే మేము అనేక సార్లు ప్రజలతోటి మమేకం అవ్వడానికి అనేక కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్ళాం. రచ్చబండ కావచ్చు, లేకపోతే అదేవిధంగా మన దళిత గిరిజన దండోరా కావచ్చు, అదేవిధంగా మొన్న చెప్పిన బట్టి గారి పాదయాత్ర కావచ్చు. ఈ విధంగా ప్రజలు ఎప్పటికప్పుడు అనేక కార్యక్రమాలను ముందుకెళ్తున్నాం. రాబోయే 2-3 మాసాలు కూడా తప్పకుండా ప్రజల మధ్య వెళ్ళడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే చేపట్టే కార్యక్రమాలన్నీ కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఉన్నాం. అయితే మీరు ముఖ్యంగా ప్రజల నుంచి ఏ సమస్యలను గుర్తించారు? గత 10 సంవత్సరాలుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పట్ల ప్రజలకు ఏ విధమైనటువంటి అసంతృప్తి ఉందనుకుంటున్నారు? గతంలో ఈ ప్రాంతానికి సంబంధించి మరి సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు, అదేవిధంగా అనేకమైనటువంటి సమస్యల్ని మరి ప్రభుత్వం హామీలు ఇచ్చింది. ముఖ్యంగా నక్కలగండి కావచ్చు, డిండి ఎత్తిపోతల కావచ్చు, పెళ్లిపాగల ప్రాజెక్టు కావచ్చు, ఇవన్నీ ప్రాజెక్టులు గతంలో ముఖ్యమంత్రి గారు ఇక్కడ సభ పెట్టి 2018 ఎన్నికల్లో మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏమి చేయలేదు, కానీ నేను ఈ 2 సంవత్సరాలని ఇక్కడ కూర్చేసుకొని ఆ ప్రాజెక్టులను పూర్తి చేసిన మాట హామీ ఇచ్చి ఇప్పటివరకు ఎక్కడేసిన గొంగుడి అక్కడే ఉన్నది. అందుకని ప్రజలు ఇవాళ ఈ ప్రాంతానికి ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానం నిర్వహించున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పట్ల, ఈ ప్రభుత్వం పట్ల బాగా వ్యతిరేకతతో ఉన్నారు. అయితే మీరు గతంలో దేవరకొండ ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది. ఆ తర్వాత జెడ్పీ చైర్మన్గా కూడా పనిచేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ ముఖ్యంగా దేవరకొండ అంటేనే గిరిజన ప్రాంతం. ఇక్కడ గిరిజనుల వాసులు ఏ ప్రధాన సమస్యలు ఏమి ఎదుర్కోబోతున్నారు? వాటిని మీరు రానున్న కాలంలో మీరు వాటి కోసం ఏ విధంగా కొట్లాడబోతున్నారు? ముఖ్యంగా గిరిజనులకు సంబంధించి ఈ ప్రాంతానికి కావాల్సిన అనేక అసలు అందుకే కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఈ టన్నల్ కానీ ఎస్ఎల్బీసీ కానీ పూర్తి చేయడానికి అది వాళ్ళకు సాగు తాగునీరు అన్ని పూర్తి స్థాయిలో అందియగలిగితే వాళ్ళకు ఉన్నటువంటి భూములలో వాళ్ళు కొంత సాగు చేసుకొని సాగునీరు అందిస్తే వాళ్ళు కొంత అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. అందుకే వినగొండ ప్రాంతం ఈ విధంగా తయారైంది. ఎందుకంటే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే గతంలో ఇక్కడ ఉన్నటువంటి అనేక సమస్యలను పరిష్కరించడం మేమే భవిష్యత్తులో తప్పకుండా ఈ ప్రాంతాన్ని పూర్తిలో సాగునీరు తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలతో ముందుకెళ్తాం. అయితే చూసుకున్నట్టయితే ఏ నియోజకవర్గాలు చూసుకున్నట్టయితే కాంగ్రెస్లో 2-3 గ్రూపులుగా విడిపోతూ అక్కడక్కడ ఘర్షణలు కూడా జరుగుతున్నాయి. రేపు రానున్న నేపథ్యంలో మొన్న బట్టి విక్రమార్క వచ్చినప్పుడు కొద్దిపాటి ఘర్షణలు జరిగినాయి. ఈ యొక్క నేపథ్యంలో ఈ యొక్క ఘర్షణ వాతావరణంలో టికెట్ పైన మరికొంతమంది కూడా ఆశపడుతున్న నేపథ్యంలో మీకు టికెట్ ఖచ్చితంగా వస్తుందని ఆశిస్తున్నారు. గ్రూపులు అనేది సహజం. కాంగ్రెస్ పార్టీలో ఆశావాహులు ఎక్కువ ఉంటారు కాబట్టి దాని గ్రూపులు అన్న కంటే ఆశావాహులు మాకు కావాలనే ఆలోచనలు చాలా మంది అన్ని నియోజకవర్గాల్లో ఉంటారు, అన్ని పార్టీలు ఉన్నారు. మాకంటే ఎక్కువ ఇవాళ టీఆర్ఎస్ పార్టీలు వాళ్ళు ఏకంగా మా వాళ్ళు అభ్యర్థులు ఇంకా ఆశిస్తున్నారు. వాళ్ళు ఏకంగా పార్టీలు మీటింగ్లే పెట్టుకుని తిరుగుతున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించడం సహజం. ఎవరు నాతో పాటు ఇంకా 4 ఆశిస్తున్నారు. కానీ అల్టిమేట్ గా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టాన నిర్ణయం ఇస్తే వాళ్ళకి పనిచేస్తాం. కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మమ్మల్ని అన్ని రకాలుగా ఆలోచిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఒక రకంగా ఎవరు చెప్తున్నారో రికమెండ్ చేసే పరిస్థితి ఇవాళ టికెట్ వచ్చే పరిస్థితి లేవు. కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా ఆలోచించి గెలిచే అభ్యర్థి ఎవరు ఉంటో వాళ్ళకి నిర్ణయిస్తే నిలిచిన అభ్యర్థి గెలిపించడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తాం. అయితే మాజీ ఎమ్మెల్యే బాలునాయక్ గారు ఒకటే చెప్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ పట్ల ప్రజలకు తీవ్ర అసంతృప్తి ఉందని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గెలుపు గుర్రాలకి టికెట్ ఇస్తుందని, నాకు తప్పకుండా టికెట్ వస్తుందని ఇక్కడ నియోజకవర్గ ప్రజలకు గతంలో చేసిన సేవలు కావచ్చు ఆ గుర్తించి పార్టీ అధిష్టానం నాకు టికెట్ ఇస్తుందని తప్పకుండా విజయం సాధిస్తానని బాలునాయక్ గారు అంటున్నారు. దేవరకొండ పట్టణం నుంచి కెమెరామెన్ శంకర్తో కిరణ్, అమ్మా న్యూస్, ఉమ్మడి నల్గొండ జిల్లా.